డిఎస్సి ఆశావాహులందరికీ నా నమస్కారాలు. మెగా డిఎస్సి 2025లో జరిగిన 13వ తేదీ 6వ నెల 2025లో జరిగిన మ్యాథ్స్ క్వశ్చన్స్‌లోని 18 క్వశ్చన్స్‌ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇందులో మొదటి ప్రశ్న, అంకెలను పునరావృతం చేయకుండా 4, 1, 7, 6 అనే అంకెలతో ఏర్పడే 4 అంకెల అతిపెద్ద, అతి చిన్న సంఖ్యల మధ్య భేదం ఇవ్వడం జరిగింది. ఈ అంకెల్ని మళ్ళీ వాడకుండా పెద్ద సంఖ్యగా రాయాలంటే అది 7, 6, 4, 1గా రాయొచ్చు. ఆ తర్వాత చిన్న సంఖ్యగా రాయాలంటే 1, 4, 6, 7గా రాయొచ్చు. దీని మధ్య భేదం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ 1లో 7 పోదు కాబట్టి ఒక స్థానం తీసుకుంటే 11. 11లో 7 పోతే 4. ఒకట్ల స్థానంలో 4 ఉండేది, ఇక్కడ ఒకటే ఉంది. 3 ఆప్షన్ కరెక్ట్. ఈ 6174 అనేది కార్పొరేకర్ స్థిరాంకం 6174. ఏదైనా 4 అంకెల సంఖ్యల్ని ఆరోహణ క్రమంలో, అవరోహణ క్రమంలో రాసి వాటి మధ్య భేదం చేస్తా వెళ్తే లాస్ట్‌కి 6174 దగ్గర ఆగిపోతుంది. అదేవిధంగా 1729 ఇది కూడా ఇంపార్టెంట్ నెంబరు, రామానుజన్ నెంబర్‌గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. 49, 91, 112ల గసాబా ఎంత? ఈ గసాబా కనుక్కోవాలంటే 1వ ఎక్కంలో 49, 91, 112 వస్తుంది. థర్డ్ టేబుల్‌లో 49 రాదు. ఎందుకంటే 9, 1, 4, 13. 13 మూడో టేబుల్‌లో ఉండదు కాబట్టి, థర్డ్ టేబుల్‌లో ఉండదు కాబట్టి 3 కాదు. 7 ఈ 7 7 49, 91. ఈ 91లో 7, 7 1 7, 7 1 7, 21, 7 3 21, 13లో 91 వస్తుంది. 112, 112లో 7, 7 1 7, ఇంక 4 ఉంది. 42, 7 6 42, 16లో వస్తుంది. కాబట్టి 7, 3, 49, 91, 112లో నిశేషంగా భాగించబడతా ఉంది. కాబట్టి 7 ఆప్షన్ అవుతుంది. 13 టేబుల్‌లో 49 రాదు. 13 1 13, 13 26, 13 39, 14 52. 49 ఎక్కడా రాలేదు. కాబట్టి 13 కూడా ఆప్షన్ కాదు. గసాబా అంటేనే గరిష్ట సామాన్య భాజకం. 1 అవుతుంది, 7 అవుతుంది. కానీ గరిష్ట సామాన్య భాజకం ఏది పెద్ద నంబర్‌గా ఉంటే అది ఆప్షన్ అవుతుంది. కాబట్టి 1 కాదు. 3 ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ట్యాంక్ నింపేందుకు ఒకే వ్యాసార్థం గల 6 పైపులను 1 గంట 20 నిమిషాల సమయం పడితే అదే రకమైన ట్యాంక్‌ను నింపడానికి 5 పైపులు ఎంత సమయం పడుతుంది అని ఇవ్వడం జరిగింది. 1 గంట అంటే 60 నిమిషాలు. 6 పైపులు ఒక తొట్టిని 60, 20, 80 నిమిషాల్లో నింపితే 5 పైపులు అదే తొట్టిని ఎన్ని నిమిషాల్లో నింపుతుంది? ఖచ్చితంగా 6 పైపులు 80 నిమిషాలు అయితే 5 పైపులు ఇంకా ఎక్కువ నిమిషాలు పడుతుంది. కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలింది అనే సూత్రం ద్వారా చేస్తే దీనికి విలోమానుపాతంలో ఉంది కాబట్టి ఈ సూత్రంను ఉపయోగించుకోవాలి. 5 1 5 1 5, 30, 5 6 30, 16 6 16 6 16 5 80, 96. ఈ 96లో 60ని 1 గంటగా పరిగణిస్తే ఇంకొక 36 నిమిషాలు మిగులుతుంది. 1 గంట 36 నిమిషాలు. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. 50లో 28%, 20లో 42%, 40లో 39%, 200లో x% ఎంత అని ఇవ్వడం జరిగింది. దీనిని మనం 50లో 28% ప్లస్ 20లో 42% ప్లస్ 40లో 39% ఈజ్ ఈక్వల్ టు 200లో x% ఎంత అని ఇవ్వడం జరిగింది. 51లో 54ల, 51లో 52ల, 21లో 25ల, 0కి 0కి క్యాన్సిల్, 2 2ల 4, 2 5ల 10. ఈ 2 1s ఆర్ 2 14s ఆర్ 14ల. అప్పుడు 14 ప్లస్ 42/5 ప్లస్ 2 ఇంటూ 39. 2 ఇంటూ 39 78. 78/5 ఈజ్ ఈక్వల్ టు
100 ఒకట్ల 100 రెండ్ల 2x. వీటన్నిటికీ కసాగా 5 కాబట్టి 5ని మనం పరిగణలోకి తీసుకుంటే 1 5ల 5 వస్తుంది. ఇక్కడ కూడా 5తో గుణించాలి. 14 5ల 70. 70 ఒక 42 ప్లస్ 78 190 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 2x. 5 ఒకట్ల 5 మూలల 15, 5 8ల 40, 2 ఒకట్ల 2 19ల. ఆప్షన్ 19. ఎక్స్ 19కి సమానం. సింపుల్ షార్ట్ కట్గా 1000 రూపాయలు ఉందనుకుంటే ఒక స్థానం వదిలేసి పాయింట్ పెడితే అది 10%కి సమానం. 10% 100. అదే 1% కావాలంటే 2 స్థానాల తర్వాత పాయింట్ పెట్టాలి 10. ఈ విధంగా షార్ట్ కట్ల ద్వారా కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఏబిసిడి సమచతుర్భుజంలో ఏబి 5 సెంటీమీటర్లు మరియు యాంగిల్ ఏ 60 డిగ్రీలు అయిన కర్ణము ఎంత? సమచతుర్భుజంలో ఏబిసిడి ఏబి 5 సెంటీమీటర్లు అయితే యాంగిల్ ఏ 60 డిగ్రీలు అంట. ఇది 60 డిగ్రీలు అంటే దీని ఏరిగా ఉండేది కూడా 60 డిగ్రీలు. ఒక త్రిభుజంలోని కోణాలు మొత్తం 180 కాబట్టి ఇక్కడ 60 60 120, ఇంక మిగిలింది 60 డిగ్రీలు. ఇది సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజంలో భుజాలు సమానమైతే కోణాలు సమానమైతే భుజాలు కూడా సమానం అవుతాయి. ఇది 5 అవుతుంది, ఇదే అవుతుంది. కాబట్టి బీడీ వచ్చి 5కి సమానం. నెక్స్ట్ క్వశ్చన్. త్రిభుజం పీక్యూఆర్లో త్రిభుజం పీక్యూఆర్లో పీక్యూ 25 సెంటీమీటర్లు, పిఆర్ 24 సెంటీమీటర్లు అయినా పిఆర్ మైనస్ క్యూఆర్ ఎంత? పిఆర్ వచ్చి 24 మైనస్ క్యూఆర్ మనం కనుక్కోవాలి. త్రిభుజంలో కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. పైథాగరస్ త్రికాలను ఉపయోగించి దీన్ని చేయొచ్చు. ఈ పైథాగరస్ త్రికాలలో మనకి 7, 24, 25 కాంబినేషన్ నెంబర్గా మనం గుర్తుపెట్టుకొని ఉన్నాము. కాబట్టి పీక్యూ 7, 24, 25. ఈ క్యూఆర్ 7 అవుతుంది. 24లో 7 పోతే 17 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోణం యొక్క పూరక కోణం దాని సంపూరక కోణంలో 25% సమానం అయినా ఆ కోణం ఎంత? పూరక కోణం అంటే 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే పూరక కోణంగా, 2 కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే దాన్ని సంపూరక కోణంగా మనం చెప్పుకుంటాము. పూరక కోణం 90 degrees మైనస్ ఎక్స్గా ఇది 25% సంపూరక కోణానికి సమానం అని ఇవ్వడం జరిగింది. 25 ఒకట్ల 25 4ల 4 ఆపక పంపిస్తే గుణిస్తుంది. 9 4 36, 360 డిగ్రీలు మైనస్ 4 × x 4x ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు మైనస్ ఎక్స్. ఈ 180 డిగ్రీలని ఆపక పంపిస్తే మైనస్ అవుతుంది కాబట్టి 360లో 180 పోతే 180 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు ఈ 4x ఆపకపోతే ప్లస్ 4x అవుతుంది కాబట్టి 3x అవుతుంది. ఒక ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3x. 3 ఒకట్ల 3 6ల 18, 3 6ల 18 0 ఉంటుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక బహుభుజి అంతర్కోణాల మొత్తం 1260 డిగ్రీలు అయినా ఆ బహుభుజి ఎంత? అంతర్కోణానికి ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం ప్రకారం ఈ ప్రాబ్లంను చేయాల్సి వస్తుంది. n-2 ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఈజ్ ఈక్వల్ టు 1260కి సమానం అని ఇవ్వడం జరిగింది. ఈ n ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఈక్వల్ టు 1260, 180ని ఆపక పంపిస్తే భాగిస్తుంది. 0 0 క్యాన్సిల్. 12 ఒకట్ల 12, 12 ఒకట్ల 12, 12 6ల 12 ఏళ్ళ 856, 12 ఏళ్ళ 126. అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 7
ఈ -2 అనేది ఆ పక్కెళ్తే +2గా మారుతుంది. 7 + 2 = 9. ఈ 9ని నవభుజి అంటారు. ఈ 9ని నవభుజి అంటారు. నవభుజి సెకండ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వెషన్. వీటిలో ఎక్స్‌లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఎక్స్‌లని సమానం చేసుకునే దానికి ప్రయత్నించితే మనకి ఆప్షన్ ఈజీగా వస్తుంది. ఆన్సర్ ఈజీగా వస్తుంది. 81 ఎక్స్ కామన్ చేస్తే x³ - 5x² + 6x వస్తుంది. ఈ బహుభుజిని మనం రెండు విడదీసుకోవాలి. దీంట్లో 2 సంఖ్యల్ని గుణిస్తే 6, కలిపితే గాని తీసేస్తే గాని 5 రావాలి. అలాంటి సంఖ్యని మనం కనిపెట్టాలి. 2 మూళ్ళ 6 వస్తుంది. 2 మూళ్ళ 6 వస్తుంది. ఈ రెండిటిని కలిపితే 5 వస్తుంది మధ్యలోది. ఈ రెండిటిని గుణిస్తే ఇది వస్తుంది. రెండిటిని తీసేస్తే ఇది వస్తుంది. కాబట్టి 2, 3 మనకి అనుకూలంగా ఉండే నంబర్స్. దీనిని మనం 81x, x-2, x-3గా రాసుకోవచ్చు. వీటిని x-2, దీన్ని x-3గా రాసుకోవచ్చు. దీన్ని ఇక్కడ రాసినాను. ఆ తర్వాత 27x, x-3గా రాసుకోవచ్చు. ఈ x-3, x-3 క్యాన్సిల్. ఈ 27 ఒకట్ల 27 మూళ్ళ 3x × x-2 ఎక్కడుందో ఆప్షన్ ఇది. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. (12^4) రాయొచ్చు. 2² × 3^4 రాసుకోవచ్చు. 9ని 3 మూళ్ళ 9గా రాయొచ్చు. దాన్ని 3² రాయొచ్చు. 3² 3 × 4ని 2² రాయొచ్చు. 2² బై 6ని 2 మూళ్ళ 6గా రాయొచ్చు. 2 మూళ్ళ 6 పవర్ 3. 8ని 4 రెండ్ల 2 పవర్ 3 కూడా రాయొచ్చు. 2 పవర్ 3 రాస్తే ఇంకా మనకి ఆప్షన్ తొందరగా వస్తుంది ఆన్సర్. 27ని 3 పవర్ 3గా రాయొచ్చు. 3 పవర్ 3. ఇప్పుడు 2 పవర్ 4 రెండ్ల 8 ఇంటూ 3 పవర్ 4 ఇంటూ 3 పవర్ 2, 3 పవర్ 3 రెండ్ల 6 కాబట్టి 3 పవర్ 6 ఇంటూ 2² బై 2 పవర్ 3 ఇంటూ 3 పవర్ 3 ఇంటూ 3 రెండ్ల 6 2 పవర్ 6 ఇంటూ 3 పవర్ 3. 2 పవర్ 6 3 9 ఉంది. ఇక్కడ 8 కొట్టేస్తే ఇంకొక 2 ఉంటుంది కింద. ఆ తర్వాత 6 3లు 6 ఉన్నాయి. ఈ 6 కొట్టేస్తే అటుకి సరిపోతుంది. ఈ 2 ఈ ఒక 2 కొట్టేస్తే 3 పవర్ 4 ఇంటూ 2 మిగులుతుంది. 3 పవర్ 4 ఇంటూ 2 మిగులుతుంది. 3 పవర్ 4 అంటే 3 మూళ్ళ 9, 9 మూళ్ళ 27, 27 మూళ్ళ 81. 3 పవర్ 4 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. 3 మూళ్ళ 9, 9 మూళ్ళ 27, 27 మూళ్ళ 81. 81 ఇంటూ 2. 2 ఒకట్ల స్థానంలో మనకి 2 ఉండే ఆప్షన్ ఇది ఒకటే ఉంది. కాబట్టి ఆప్షన్ 1గా పరిగణించాలి. నెక్స్ట్ క్వశ్చన్. A = 3, B = 2 అయినా కింది విలువ ఎంత? A 3 అన్నాడు. 3²
బి వచ్చి 200 2 స్క్వేర్ మైనస్ ఏ వచ్చి 3 2 స్క్వేర్ ప్లస్ ఏ 3 స్క్వేర్ 2 3 మూల 9 ప్లస్ 4 మైనస్ 2 నాళ్ళ 2 స్క్వేర్ అంటే 4 4 మూల 12 ప్లస్ 3 స్క్వేర్ 9 9 రెండ్ల 18గా పరిగణించాలి. 9 ఒక 4 13 13లో 12 పోతే 1 ఉంటుంది. ఈ 18కి ప్లస్ 1 19. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. జడ్ అక్షరం అమరికను రూపొందించడానికి అగ్గిపుల్లల సంఖ్యను తెలియజేసే నియమం ఎన్ని? జడ్ ఒక అగ్గిపుల్లని ఈ విధంగా పెట్టి ఇంకొక అగ్గిపుల్లని ఈ విధంగా పెట్టి ఇంకొక అగ్గిపుల్లని ఈ విధంగా పెడితే జడ్ ఆకారం. ఒక జడ్ చేయడానికి 3 అగ్గిపుల్లలు కావాలి. ఇంకొక జడ్ చేయడానికి 2 జడ్లు చేయడానికి 6 అగ్గిపుల్లలు కావాలి. 3 అగ్గిపుల్లలు చేయడానికి 9. వీటన్నిటిలో కామన్గా 3 యొక్క ఉంది. 3 యొక్క గుణిజం కాబట్టి ఎన్ని జట్లైనా పెట్టుకోండి, కానీ 3వ టేబుల్లో పరిగణన తీసుకొని వస్తుంది కాబట్టి 3n ఆప్షన్ కరెక్ట్. 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. సోపాన రేఖా చిత్రమునందు దీర్ఘచతురస్ర కమ్మీల పొడవులు సూచించినది. దీర్ఘచతురస్ర కమ్మీల పొడవు వచ్చి తరగతి పౌనపున్యాన్ని సూచిస్తుంది. ఇది డైరెక్ట్ క్వశ్చనే, దాన్ని అలాగే గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో సరైనది 1 కిలోమీటర్ సెంటీమీటర్లో రాయండి అను. కిలోమీటర్ 1 కిలోమీటరు 1000 మీటర్లు. 1000 మీటర్లని సెంటీమీటర్లు 100. 1 2 3 4 5 5 సున్నాలు ఉండాలి కాబట్టి ఇదే కరెక్ట్. 1 టన్ అంటే 1000 కేజీలు. ఇది రాంగ్. 1 గ్రాము గ్రాములు 1 కిలోకి 1 లీటర్కి గ్రాములు 1000/1 గ్రాములు ఇలా ఉండాలి, కానీ ఇక్కడ 10,000 ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. 180 నిమిషాలు అంటే 3 గంటలు పడుతుంది, కానీ ఇక్కడ 2.5 గంటలు ఇవ్వడం జరిగింది. ఇది కూడా కాదు. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. చిన్న ప్రమాణాన్ని పెద్ద ప్రమాణంగా మార్చడానికి భాగాహారం చేయాలి. పెద్ద ప్రమాణాన్ని చిన్న ప్రమాణంగా చేయడానికి గుణకారం చేయాలి. ఇది ఒక నియమం తెలుసుకుంటే ఇలాంటి ప్రశ్నల్ని చాలా సులువుగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘచతురస్రం పొడవు వెడల్పులు 6 2.5 అయినా వాటి కర్ణాల మొత్తం 2 కర్ణాల మొత్తం ఎంత? ఈ ప్రశ్న కూడా మనం పైథాగరస్ త్రికాల ద్వారా చేయొచ్చు. కర్ణము ఎంత తెలియదు కాబట్టి అట్ట పెట్టుకొని భుజము ప్లస్ భుజము, ఒక భుజము 6 ఇవ్వడం జరిగింది, ఇంకొక భుజము 2.5 ఇవ్వడం జరిగింది. కర్ణము తెలియదు కాబట్టి అట్టే ఉండాలి. ఇక్కడ పాయింట్లు ఇచ్చినాడు కాబట్టి దీనిని మనం 2తో గుణించుకుంటే మనకి ఈజీగా వస్తుంది. 6 2 12, 2.5 డబుల్ చేస్తే 5 = ఇప్పుడు మనకి పైథాగరస్ త్రికాల్లో 5 12 13 వస్తుంది. 13 దీంట్లో సగం చేస్తే 6 వస్తుంది, దీంట్లో సగం చేస్తే 2.5 వస్తుంది, దీంట్లో సగం చేస్తే 6.5 వస్తుంది. ఒక కర్ణం 6.5. వాడు 2 కర్ణాల మొత్తం అడిగినాడు. 6.5 + 6.5 = 13. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘ ఘనాకార జలాశయంలో నిమిషానికి 30 లీటర్ల నీరు చేరుతుంది. జలాశయ ఘనపరిమాణం 216 ఘనపు మీటర్లు అయిన జలాశయం నింపడానికి
కాలం గంటలలో చెప్పండి అని ఇవ్వడం జరిగింది. 216 ఘనపు మీటర్లని నింపడానికి 30 లీటర్ల ఒక ఘనాకార నిమిషానికి 30 లీటర్ల నీరు చేరుతుంది. గంటలలో చెప్పడం జరిగింది కాబట్టి 1 గంటకి 60 నిమిషాలు ఇంటూ జలాశయం లీటర్లో కొలుస్తారు కాబట్టి 1 లీటర్కి 1000. 2 సున్నాలకి 2 సున్నాలకి క్యాన్సిల్. 6th టేబుల్లో చూస్తే 6 ఒకట్ల 6, 6 మూలల 18, ఇంకా 3 ఉంటుంది, 6 ఆరుల 36. 3 టేబుల్లో చూస్తే 3 ఒకట్ల 3, 3 ఒకట్ల 3, 3 రెండ్ల 6, 12. 12 ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి 120. 120 పడుతుంది. 120 గంటలు పడుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా 13వ తేదీ జరిగిన మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ని చాలా క్లియర్గా చేయడం జరిగింది. ఇదే విధంగా ఇంకో 9 పేపర్లను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.